నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ ఆమోదంతో మరింతగా విస్తరించిన జీహెచ్ఎంసీ, దేశంలో అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్. తెలంగాణ బ్రాండింగ్ విశ్వవ్యాప్తం కావాలన్న సీఎం రేవంత్, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా సమిట్ ఉండాలని ఆదేశం. అంతర్జాతీయ గుర్తింపు కైవసం చేసుకున్న నెహ్రూ పార్క్, దేశంలోనే ఒకేసారి 3 సర్టిఫికెట్లు సాధించిన జూగా ఘనత. పోలీస్ కస్టడీలో హింస, మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన, రాష్ట్రాలు అఫిడవిట్లు సమర్పించకపోవడంపై ఆగ్రహం. జమ్మూ కశ్మీర్లో మళ్లీ మొదలైన సినిమా షూటింగ్లు, పూర్వ వైభవం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలని జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలిపింది. ఆ విలీన ప్రక్రియకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, శివారు ప్రాంతాల్లోనూ ఏకీకృత అభివృద్ధే లక్ష్యంగా విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న బల్దియాలో 27 మున్సిపాలిటీల విలీనంతో 1.5 కోటి ఉన్న జనాభా 2 కోట్లు దాటనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు ఆమోద ముద్ర పడింది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆమోదం లభించింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ 1.5 కోటికు పైగా జనాభాకు సేవలందిస్తోంది. అయితే ఔటర్ను ఆనుకొని ఉన్న పట్టణ ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగట్లేదని, ప్రజలకు మౌలిక సదుపాయాల్లో లోపం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఏకీకృత అభివృద్ధే లక్ష్యంగా అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని నిర్ణయించింది. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిపట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తోముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. విలీనం కాబోతున్న మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే, మరికొన్ని డివిజన్లలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతుల్యం లేకపోవటం, మౌలిక వస్తువుల కల్పనకు నిధుల కేటాయింపులో అంతరాలు ఉండటంతో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరీతిలో ఉండటం లేదు. రోజురోజు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుండటంతో అందుకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఆర్థిక భారం పడటంతో ప్రజలకు ఆశించిన మేర సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. ఆ విషయాన్ని పరిశీలించిన సర్కార్ 7 కార్పొరేషన్లతో పాటు 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. The government of Telangana has observed that the pattern of development in the peripheral municipalities surrounding Greater Hyderabad Municipal Corporation, within and just outside the outer ring road (ORR), has become uneven and inconsistent. With increasing urbanization pressures, fragmented jurisdiction and regulatory disparity, these peri-urban areas often face challenges in infrastructure, planning and provision of civil amenities. The government is empowered duly, consulting the corporation to alter the territorial limits of GHMC by including adjoining municipalities.
with a view for overall development of areas, it is proposed merger of 27 urban local bodies. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ రోజు రోజు విస్తరించిపోతుంది, జనాభా పెరిగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో 1,20,00,000 జనాభా ఉంది. సో పరిసరాలు అన్ని కలిపితే కూడా అర్బనైజేషన్ పెరుగుతుందన్న ఒకటే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు. అది ఇంటర్లింకింగ్ ఆఫ్ రోడ్స్ అనుకోండి, ఇంటర్లింకింగ్ ఆఫ్ డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, వాటర్ వ్యవస్థ అనుకోండి, అంటే యూనిఫామ్ గా ఉండాలి, అంతా కూడా ఒక సిస్టమ్ మీద పోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఖచ్చితంగా టాకిల్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచిగా చేసి ముందుకు తీసుకొని పోతుంది. ఉన్న 150 డివిజన్లనే మనం సరిగ్గా దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు అవుట్స్కట్స్ ల నుంచి మున్సిపాలిటీలను తీసుకొచ్చి జీహెచ్ఎంసీ పరిధిలో కలిపినప్పుడు దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు, ఏ రకంగా నిధులు ఇస్తారు, ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రపోజల్స్ పెడితే కనీసం మాకైనా అవగాహన ఉంటుంది. కానీ అది ఏం చెప్పకుండా, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మీరు దీనికి ఆమోదించాలంటే ఏ రకంగా మేము ఆమోదించుతాం? దీన్ని ఆమోదించాం. అండ్ దీనికి పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే ఆ రకంగా మేము కూడా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నగర శివాలు ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలుపుతున్నాడు. ఈ రోజు నేను ఎల్బీ నగర్లో ఐత్నార్ ప్రాంతం చివరిలో ఉంటా. ఆడికెళ్ళి ఇడికి ఏదైనా సమస్య రావాలంటే చిన్న మాన్యువల్ కావాలన్నా ఖైరతాబాద్ రావాలి, ఇలా అంబర్పేటలు ఉన్నాయన అక్కడ సంగారెడ్డి కాడికెళ్ళి రావాలనో, లేకపోతే ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుంచి రావాలనో, మేడ్చల్ నుంచి రావాలంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రజలు ఏ విధంగా వస్తారు? ఇక్కడ చిన్న చిన్న మున్సిపాలిటీలు అయితే అక్కడ దగ్గరనే పాలన ఉంటుంది. వాళ్ళు వితిన్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల రేడియస్ లోపల వాళ్ళ పాలన సాగించుకుంటారు. చిన్నదానికి పెద్దదానికి, ఎందుకంటే ఒక ఇల్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తామో ఆ మున్సిపాలిటీ కూడా మన నగరాలు అట్లా కాలనీలు మెయింటైన్ చేసుకుంటాం. కాబట్టి అవి అక్కడనే పెట్టేసి అక్కడనే చిన్న చిన్న కార్పొరేషన్ల కిందనో ఏవో చేయాలి. కానీ ఈ మహానగరంలో కలిపితే ఈ ఎంఐఎంఓలో పెత్తనమే అయిపోతుంది. సాధ్యమైనంత త్వరగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది. పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడి విధానాన్ని ప్రభుత్వం పారదర్శకంగా తీసుకొచ్చిందని, అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రులు భట్టి, ఉత్తమ్, జూపల్లి ధ్వజమెత్తారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ లోపల నగరాన్ని కాలుష్యరహితంగా మార్చడమే తమ ఉద్దేశమని, దీనిపై కేటీఆర్, హరీష్ రావు అనవసర రాజకీయాలు ఆపాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక ప్రాంతాలను మార్చి డబ్బులు దండుకున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో మంత్రివర్గం అనుమతి, పాలసీ లేకుండానే కావాల్సిన వారి కోసం భూ వినియోగ మార్పిడి చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. త్వరలో ఆ వివరాలను బయటపెడతామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే హిల్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నగరం క్లీన్ గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికీకరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి అంటే జనాభా లేనటువంటి ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుందని ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్. యూనిఫామ్ గా ఒక పాలసీ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని ఎవరెవరైతే ముందుకు పోదాం అనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ ఎస్ఓఆర్ ప్రకారం డబ్బులు కట్టి 80 ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు. అట్లాగే యాసిడ్ గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్ కే వస్తాయి. సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్ కు ఉపయోగపడేదాన్ని వదిలేసి దాన్ని కూడా తప్పుబట్టి మీరు ఎట్లా చేస్తారో మాలాయనే చేసుకొని ఉండాల్సింది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? విద్యుత్ రంగంపై రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్ 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు చేసి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలు చేయాలని టెండర్లను పిలవడంతో పాటు 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లని ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్ల థర్మల్ మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. హైదరాబాద్లో సుమారు 14,725 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే
సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బ్రాండింగ్ ద్వారా భవిష్యత్తుపై విశ్వాసం కల్పించేలా తెలంగాణ గ్లోబల్ సమిట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా సమిట్ ఉండాలన్న సీఎం తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్తును ప్రతిబింబించాలని సూచించారు. చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలు, ప్రముఖులను ప్రచారంలో వినియోగించాలని చెప్పారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీలో నిర్వహించే సమ్మిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే పనులకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని సూచించారు. పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కి అనుకూల అంశాలైన ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రానున్న రీజనల్ రింగ్ రోడ్డు, బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రై పోర్టుతో పాటు తెలంగాణ కళ, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతను వివరించాలని తెలిపారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేని అంశాన్ని వివరించాలని సూచించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోన్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించి రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క సారలమ్మ జాతర, నల్లమల్ల పులులు, మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తోన్న ప్రముఖులు, ఇలా ప్రతి అంశానికి బ్రాండింగ్ లో చోటు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికలని బ్రాండింగ్ కు సమర్థంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసినా వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినా ఇంకా కొన్ని చోట్ల మిల్లులు పనిచేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్తో మాట్లాడిన మంత్రి మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుంచి 2.35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామని, మిగిలిన పత్తిని త్వరితగతిన కొనుగోలు చేయాలని సూచించారు. రైతు వేదికల ద్వారా విత్తన ముసాయిదా బిల్లు గురించి కర్షకులకు వివరించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆ బిల్లుపై కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించి సమర్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల కేంద్రం తీసుకొచ్చిన విత్తన బిల్లు 2025 ముసాయిదాపై రైతులకు క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆహార భద్రతా మిషన్ NFSM పథకం ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద 5,500 క్వింటాళ్ల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50% సబ్సిడీపై అందించే కార్యక్రమం ప్రారంభించారు. పంట అవశేషాలను కాల్చడం వలన కలిగే దుష్పరిణామాలను గ్రామాన తిరిగి అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు. పంట అవశేషాల లేదా వ్యర్థాల నిర్వహణపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన కైలాష్ నేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. మంత్రి అయిన తనపై కైలాష్ నేత అసభ్యకర, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న కోమటిరెడ్డి అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తనతో పాటు కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసభ్యకర పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సీఎంకు రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించారు. తక్షణమే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరారు. ఆ స్థానంలో ఇతరులను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46తో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు 22% కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. 46 జీవో ప్రకారం 22% బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని, కానీ కొన్ని జిల్లాలలో 10% కూడా అమలు కావడం లేదని కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లు విడుదల చేసిన జీవో మొత్తం తప్పుల తడక ఉందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎవరెంత కుట్ర పన్ని బీసీలకు అన్యాయం చేయాలనుకున్నా ఉద్యమాన్ని ఆపమని హెచ్చరించారు. బీసీలకు చాలా జిల్లాలలో తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి శాస్త్రీయత లేదు, ఏకబద్ధత లేదు, ఓ పద్ధతి లేదు. 42 నుంచి 22 తగ్గించడం వల్ల దాదాపు 22,424 సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు దాదాపు 21,000 వార్డు మెంబర్లు నష్టపోయారు. 42 అమలు చేయాలి. దీనిలో అవకతవకలను అరికట్టాలి. జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు వాళ్ళ సమక్షంలో నిర్ధారించినటువంటి బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా అన్యాయం జరిగింది. దానికి ఆధారాలతో సహా మాకున్నాయి. 42% రిజర్వేషన్ లేక బీసీ సమాజం గందరగోళమై బీసీ సమాజం బాధపడుతున్నది, అన్యాయం జరిగిందనే ఒక ఆవేదన ఉన్నది. ఈ ఏమిటికి ఎన్నికలు, ఈ రిజర్వేషన్లు ఎందుకు? నేను అంటున్నా, ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కుమ్మక్కై దొడ్డిదారిన దొంగచాటుగా ఎందుకు ఎన్నికలు ఇవ్వాలి? మీరు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపై సర్పంచ్, గ్రామ పంచాయతీల ఎన్నికలు నిలుపుదల చేయి. అభ్యంతరాలుంటే స్వీకరించు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును కైవసం చేసుకుంది. జూ పార్కుకి ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్లు లభించాయి. 3 ముఖ్యమైన సర్టిఫికెట్లను ఒకేసారి పొంది దేశంలోనే మొట్టమొదటి జూగా నెహ్రూ జూలాజికల్ పార్క్ చరిత్ర సృష్టించింది. తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఛాంబర్లో హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున లీడ్ ఆడిటర్ శివయ్య సర్టిఫికెట్లను అధికారులకు అందజేశారు. ఆ చారిత్రక ధ్రువపత్రాలను సాధించేందుకు అంకితాభావంతో కృషి చేసిన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, నెహ్రూ జూలాజికల్ పార్క్ మేనేజ్మెంట్ సిబ్బందిని మంత్రి కొండా సురేఖ అభినందించారు. దేశంలోనే మొట్టమొదటి జూగా ఆ ఘనత సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. నవంబర్ మొదటి వారంలో హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బృందం నిర్వహించిన ఆడిట్లో జూ అన్ని నాణ్యతా నిర్వహణ ప్రమాణాలను పాటించినట్లు ధృవీకరించారు. భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూ కాశ్మీర్లో సినిమా షూటింగ్లు కొన్ని నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినీ పరిశ్రమ మళ్లీ కశ్మీర్ వైపు చూస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బోసిపోయిన అందాల కశ్మీరం మళ్లీ సినిమా షూటింగ్లతో కళకళ్లాడుతోంది. చాలా రోజుల తర్వాత సినిమా చిత్రీకరణలు ప్రారంభం కావడంతో కశ్మీర్ లోయకు పూర్వ వైభవం వచ్చింది. ప్రస్తుతం దాల్ సరస్సు వద్ద
కన్నడ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీనగర్ ప్రజలు తమను సాదరంగా ఆహ్వానించారని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. కశ్మీర్ నేపథ్యం ఉన్నందున ఇక్కడ షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సిఆర్పీఎఫ్ తమకు రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. ఇక్కడ చిత్రీకరణ చేయటానికి భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా షూటింగ్ చేసుకోవచ్చని చిత్ర యూనిట్ పేర్కొంది. We had done a recce of all the locations. This is a very beautiful place, and we can't find another place something like this. So that's why we did this. Yeah. First and foremost is a very, very big thanks to the local people of Kashmir. Okay, the local people of Srinagar, and very, very huge thanks to the JK Police and the CRPF who provided enough security for the entire crew. At all locations. మళ్లీ కశ్మీర్ లో సినిమా షూటింగ్లు జరగటంపై స్థానిక కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 165 మంది స్థానికులను నియమించుకున్నారు. వారిలో కొందరు కళాకారులుగా, సహాయ సిబ్బందిగా, సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. से इस फील्ड से जुड़ा हूँ. बहुत सारे इंसिडेंट हुए, लेकिन फिर भी यहाँ पे शूट नहीं रुका. मैंने भी बहुत सारी मूवीज में काम किया है. यहाँ पे बॉलीवुड आता रहता है, यहाँ पे काम होता रहता है. अगर हम ऐसे इंसिडेंट की तरफ देखेंगे तो फिर यहाँ काम नहीं होगा, लेकिन उसको एक साइड करके यहाँ पे काम हो रहा है. बिल्कुल अच्छी तरह से काम हो रहा है और हम चाहते हैं कि यहाँ काम हो. కశ్మీర్ అందాలను చూసి నటీనటులు, ఇతర సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రొడక్షన్ హౌస్ లో కశ్మీర్ లో షూటింగ్లు చేయాలని అభిప్రాయపడ్డారు. పోలీస్ కస్టడీలో జరిగే హింస, మరణాలు వ్యవస్థకే మచ్చ అని, వీటిని దేశం సహించొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమటోగా కేసుగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రాజస్థాన్లో గత 8 నెలల్లో పోలీస్ కస్టడీలో 11 మరణాలు సంభవించడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో ఆదేశాల మేరకు కస్టడీలో హింస, మరణాలకు సంబంధించి 11 రాష్ట్రాలు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ఇంకా సమర్పించలేదని ధర్మాసనం పేర్కొంది. ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని వారికి 3 వారాలు గడువు ఇస్తూ విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది. అఫిడవిట్లు దాఖలు చేయకపోతే ఆయా రాష్ట్రాలు, యూటీల హోంశాఖల్లోని ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. అపురూప వస్తువులను సేకరించడం ద్వారా కొందరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రశాంత్ ఆ కోవలోకి వస్తాడు. నాణాల సేకరణలో గుర్తింపు పొందిన ఆయన దేశ విదేశాలకు చెందిన దాదాపు 1000కి పైగా అరుదైన నాణేలు, స్టాంపులను సేకరించాడు. చిన్నతనం నుంచే నాణేల సేకరణపై మక్కువ పెంచుకున్న ప్రశాంత్ విదేశాల నుంచి వచ్చిన తమ బంధువులు ఇచ్చే డబ్బుతో విదేశీ నాణాల సేకరణ శ్రీకారం చుట్టాడు. సాలార్జంగ్ మ్యూజియంలో గంగా రాజ్యాంగానికి చెందిన 39 నాణాలు ఉండగా 310 రకాల నాణాలతో ప్రశాంత్ ఆ సంఖ్యను అధిగమించాడు. కదంబ రాజ్యానికి చెందిన 65 రకాల నాణాలు ఉన్నాయి. అటు సినిమాలకు సంబంధించిన స్టాంపులతో పాటు పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ వంటి ప్రముఖులు 3D షీట్లు, పలు దేశాలకు చెందిన వివిధ రకాల స్టాంపులను ప్రశాంత్ సేకరించాడు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 25కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ప్రశాంత్ 112 పతకాలు అందుకున్నాడు. భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనను వాయిదా వేసుకున్నారన్న మీడియా ప్రచారాలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. నెతన్యాహు పర్యటనకు సంబంధించి భారత భద్రతా యంత్రాంగంపై పూర్తి విశ్వాసముందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నెతన్యాహుకు భారత్ కల్పించే భద్రతపై తమకు విశ్వాసముందని స్పష్టం చేసింది. పర్యటన కోసం కొత్త తేదీలను భారత్తో కలిసి సమన్వయం చేస్తున్నాయని పేర్కొంది. భారతదేశంతో ఇజ్రాయెల్ బంధం, నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ బంధం చాలా బలంగా ఉందని వివరించింది. 2018లో నెతన్యాహు భారత్ను సందర్శించారు. డిసెంబర్లో ఆయన మరోసారి అధికారికంగా భారత్లో పర్యటించనున్నారని
అయితే ఇటీవల ఢిల్లీలో ఆత్మాహుతి దాడి కారణంగా భద్రతాపరమైన ఆందోళనలతో నెతన్యాహు పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై స్పందించిన ఇజ్రాయెల్ పీఎంఓ ఈ నివేదికలు ఊహాజనితం, తప్పుదారి పట్టించేవని తెలిపింది. ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు విధించిన 27 సంవత్సరాల జైలు శిక్ష ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. శిక్ష వాయిదా లేదా రద్దవుతుందని చివరి నిమిషం వరకు బ్రెజిల్లో చాలా మంది భావించినా అది జరగలేదు. బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో 70 ఏళ్ల బోల్సోనారోకు శనివారం ముందు అరెస్టు చేసి రాజధాని బ్రెజిలియాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. 2019 నుంచి 2022 వరకు బోల్సోనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2022 ఎన్నికల ఓటమి తర్వాత బ్రెజిల్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆయన యత్నించినట్లు తేలింది. కుట్రలో భాగంగా అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో పాటు ఉపాధ్యక్షుడు అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ డి మోరోస్ లను చంపాలని బోల్సోనారో భావించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనకు సహకరించిన పలువురు ఆర్మీ జనరల్స్ తో పాటు మాజీ మంత్రులు ఇప్పటికే జైల్లో ఉన్నారు.